నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ న్యూ ఇయర్‌లో మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి ఇన్‌స్టంట్ మెహందీ లిక్విడ్‌ని గిన్నె మాడిపోకుండా ఇంకొక ప్రాసెస్‌లో చేసి చూపిస్తానండి. ఆల్రెడీ మన ఈ ఛానల్‌లో నేను ఇదివరకు ఇన్‌స్టంట్ మెహందీ లిక్విడ్ వీడియోస్‌ని అండ్ సీక్రెట్ డార్క్ స్టైన్ మెహందీ వీడియోస్‌ని మీరందరూ మళ్ళీ అడుగుతున్నారనేసి ఒక 7, 8 వీడియోస్ చేసి పోస్ట్ చేశాను. అవన్నీ కూడా మంచి వ్యూస్ వచ్చి మిలియన్ వ్యూస్ దాటినాయండి చాలా మటుకు. ఒకవేళ ఆ వీడియోస్‌ని ఇప్పటివరకు చూడని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఒకసారి అవి కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మన ఈ పద్మావతి ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ ఈ రోజుటికి 53,000 ప్లస్ అయ్యారండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ ఒక పెద్ద స్పూనే తీసుకున్నాను. దాంతో ఒక 2 స్పూన్లు షుగర్ని ఈ గిన్నెలోకి వేసుకున్నాను. తర్వాత అదే స్పూన్తో ఈ షుగర్లోకి 1 స్పూను టీ పొడిని వేసుకోవాలండి. అలాగే 1 స్పూను జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర బదులుగా వాముతోనైనా చేసుకోవచ్చండి. ఆల్రెడీ మన ఛానల్లో వాముతో చేసిన వీడియో కూడా ఉందండి, చూడండి. ఇక ఇప్పుడు ఈ మూడింటిని ఇలా మిక్స్ చేసుకొని పక్కనుంచుకోవాలి. నెక్స్ట్ ఒక బటర్ పేపర్ని తీసుకోవాలి. చూడండి, ఇలాంటి బటర్ పేపర్ మీ దగ్గర ఉంటే సరే, లేకపోయినట్లయితే వైట్ నోట్బుక్లోంచి వైట్ పేపర్ తీసుకొని ఆ పేపర్కి 2 సైడ్స్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ మీ దాకా త్వరగా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే మన ఈ ఛానల్లో చాలా మంచి యూస్ఫుల్ వీడియోలు ఉన్నాయండి. మీకు చూడాలనిపిస్తే కనుక ఒకసారి అవి కూడా చూడండి. ఈ విధంగా పేపర్కి 2 సైడ్స్ ఆయిల్ని అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఈ మెహందీ లిక్విడ్ని తయారు చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న గిన్నెని కానీ లేదంటే ఇలా ప్రెషర్ కుక్కర్ని కానీ తీసుకోవాలి. మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, గిన్నె మాడిపోకుండా మెహందీ లిక్విడ్ని తయారు చేసి చూపించండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇదివరకు నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను. ఇది రెండో వీడియో అండి. మీకు ఈ రెండిట్లో ఏది ఈజీగా అనిపిస్తే అది చేసుకోండి. ఇక ఇప్పుడు ఈ కుక్కర్ మీద మనం ఇందాక ఆయిల్ రాసి ఉంచుకున్న పేపర్ని పెట్టేసేసి చూడండి, ఈ విధంగా సిజర్తో ఈ ఎక్స్ట్రా పేపర్ని అంతా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయగా వచ్చిన సైడ్ పీసెస్ని వేస్ట్గా పారవేయని అవసరం లేదు. మనము ఈ కుక్కర్కి అడుగు భాగాన ఈ విధంగా వీటన్నిటిని పేర్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ సైడ్ పీసెస్ని అన్నిటిని ఇలా వేసేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు వీటి మీద మనము ఇందాక రౌండ్గా కట్ చేసుకున్న ఈ పేపర్ని కుక్కర్కి అడుగు భాగాన ఈ విధంగా మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, పేపర్ని అంతా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇలాంటి చిన్న సైజు స్టీల్ బౌల్ ఒకటి తీసుకొని కుక్కర్కి అడుగు భాగాన ఇలా మధ్యలోకి పెట్టాలి. లేదా మీ దగ్గర ఇలాంటి ప్రమిద ఉంటే కనుక ఈ ప్రమిదనైనా ఈ విధంగా పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ ప్రమిదనే పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా కుక్కర్కి అడుగు భాగాన మధ్యలోకి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక మనం ఇందాక కలిపి ఉంచుకున్నాం కదా షుగరు, టీ పొడి అండ్ జీలకర్ర మిశ్రమాన్ని ఈ ప్రమిద చుట్టూతుగా ఇలా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని నేను ఇక్కడ సగమే వేస్తున్నానండి. మిగతా సగం అలా ఉంచేసేసి మళ్ళీ ఇంకొకసారి ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ తయారు చేసుకున్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాను. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి చదరం చేసుకొని ఇక ఇప్పుడు ఈ ప్రమిద మీద ఒక చిన్న స్టీల్ గిన్నెని ఈ విధంగా పెట్టుకోవాలండి. మనం తయారు చేసుకునే మెహందీ లిక్విడ్ ఈ గిన్నెలోనే పడుతుంది కాబట్టి సో ఈ గిన్నెని జాగ్రత్తగా కదలకుండా సెట్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టేసేసిన తర్వాత కుక్కర్లోని ఆవిరి బయటికి పోకుండా ఉండేలాగా కుక్కర్ పైభాగాన్ని కవర్ చేస్తూ మరొక గిన్నెని ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా గిన్నె పెట్టిన తర్వాత ఆ గిన్నెలోకి ఒక 1.5 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు అలా ఉంచామంటే మనకి ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ తయారవుతుందండి. చూడండి, ఈ బౌల్లోని వాటర్ హీట్ అయ్యే కొద్దీ ఈ గిన్నెకి అడుగు భాగాన ఆవిరి తయారవుతుంది. ఆ ఆవిరి డ్రాప్సే మనకి మెహందీ లిక్విడ్ అండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇక మెహందీ లిక్విడ్ తయారైపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పైన ఉన్న గిన్నెని చాలా కేర్ఫుల్గా తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఫైనల్గా మనం తయారు చేసుకున్న ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ ఇదేనండి. ఇదేంటి కొద్దిగా ఉందని అనుకోమాకండి.
చూడటానికి కొంచెమే ఉన్నా కానీ ఇది ఒక 5-6 హ్యాండ్స్కి మెహందీ డిజైన్ వేసుకోవడానికి సరిపోతుందండి. ఒకవేళ మీకు ఈ లిక్విడ్ మరి కొంచెం కావాలని అనుకుంటే మరొకసారి తయారు చేసుకోవచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోండి. కుక్కర్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మెహందీ లిక్విడ్ ఉన్న గిన్నెని పక్కకు తీసేసుకోవాలండి. చూడండి, మెహందీ లిక్విడ్ ఉన్న గిన్నెతో పాటు మాడిపోయింది కూడా అచ్చు పేపర్తో పాటుగా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ కుక్కర్లోని మిగతా పేపర్స్ అన్నిటిని కూడా తీసేసేయాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని గిన్నె మాడిపోకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పేపర్స్ అన్నీ తీసేసిన తర్వాత కొద్దిగా సోప్ తీసుకొని స్క్రబ్బర్తో అలా రుద్దామంటే ఈ కుక్కరు ఇదివరకు ఇట్లాగా మళ్ళీ క్లీన్గా నీట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి ఉంచుకున్న ఈ మెహందీ లిక్విడ్ని మనకి ఎంత కావాలో అంత ఒక బౌల్లోకి వంచేసేసుకొని మిగతాది ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ పోసుకొని గట్టిగా మూత పెట్టేసేసి గాలి తగలకుండా ఉంచుకున్నామంటే ఒక 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. సో ఈ విధంగా ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని ఒక బాటిల్లో పోసి స్టోర్ చేసి ఉంచుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ ఈ మెహందీ లిక్విడ్ని కొంచెం తీసుకొని ఇందులోకి ఇలా కొద్దిగా కుంకుమని యాడ్ చేసుకొని ఎంచక్క మంచి మంచి డిజైన్స్ మన హ్యాండ్స్కి వేసేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ మెహందీ లిక్విడ్లోకి బాగా రెడ్ కలర్ ఉన్న కుంకుమనే వేసుకోవాలండి. అప్పుడే మనకి గోరింటాకు బాగా ఎర్రగా పండుతుంది. లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన మెహందీ లిక్విడ్ వీడియోస్లో మీలో చాలామంది ఈ మెహందీ లిక్విడ్లోకి ఏ కుంకుమను వేసావక్క అని చెప్పేసి నన్ను అడిగారు కదా. అయితే నేను ఇందులోకి గోపురం కుంకుమనే వేసానండి. మీకు గోపురం కుంకుమ అవైలబుల్గా ఉంటే వేయండి, లేకపోతే మీ దగ్గర ఏ కుంకుమ ఉన్నా కానీ వేసుకోవచ్చు. కాకపోతే బాగా రెడ్ కలర్ ఉన్న కుంకుమనే వేసుకున్నారంటే మన చేతులు బాగా ఎర్రగా పండుతాయండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఈ మెహందీ లిక్విడ్లోకి ఇలా కొంచెం కొంచెంగా కుంకుమను వేసుకుంటూ మన హ్యాండ్స్ మీద డిజైన్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండే కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నా హ్యాండ్ మీద డిజైన్ వేసి చూపిస్తానండి. అండ్ ఈ డిజైన్ ఆరిపోయిన తర్వాత కూడా కడిగి మీకు చూపిస్తానండి ఇది ఎంత బాగా పండుతుందో. ఈ లిక్విడ్ని తయారు చేయడానికి మనం ఇందులో వేసిన షుగరు, టీ పొడి అండ్ జీలకర్ర ఇవన్నీ కూడా ఈ గోరింటాకు బాగా అంటే బాగా ఎర్రగా పండటానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో వీటిల్లో ఏ ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా అన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. మన ఇంట్లోనే మనము ఈ ఇన్స్టెంట్ గోరింటాకుని తయారు చేసి మన పిల్లలకి పెట్టామంటే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే మనం వాళ్ళకి ఒక్కొక్కసారి ఆకు గోరింటాకు పెట్టినా కానీ లేదా కోన్స్తో డిజైన్స్ వేసినా కానీ అది ఆరేదాకా వాళ్ళ చేతుల్ని అలాగే పెట్టుకొని ఉంచుకోవాలి. ప్లస్ అంతేకాకుండా వాళ్ళు ఆ గోరింటాకుని ఎక్కడ వాళ్ళ డ్రెస్సెస్కి పూసేసుకుంటారో అని చెప్పేసి మనం వాళ్ళకి కాపలా కాస్తూ ఉండాలి. సో ఇలాంటి ఇబ్బందులు ఏమి ఈ గోరింటాకులో ఉండవండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేసి అది ఆరిపోగానే కడిగేసామంటే వాళ్ళ బుజ్జి బుజ్జి చేతులు బాగా ఎర్రగా పండి ఎంతగానో ముద్దొస్తాయి ఫ్రెండ్స్. హ్యాండ్స్కి మెహందీ డిజైన్ వేసుకోవడం అయిపోయిందండి. ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీకు కడిగి చూపిస్తాను ఎంత బాగా ఎర్రగా పండుతుందో. ఈ గోరింటాకుని ఎక్కువసేపు అలా ఉంచుకోకూడదండి. జస్ట్ ఒక 5 నుంచి 15 నిమిషాలు ఉంచుకొని తర్వాత కడిగేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉంచుకున్నా కానీ బాగా డార్క్గా పండిపోయి చూడటానికి అంతగా బాగోదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం ఆరిపోయిందండి. ఇప్పుడు కడిగి చూపిస్తాను. చూడండి, కడిగిన తర్వాత హ్యాండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసినాయండి. మీకు కూడా నచ్చినట్లయితే నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటాను కదా మిమ్మల్ని, మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక్క లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అని. మరెందుకు ఆలస్యం అండి, మీ అందమైన చేతులతో ఒక లైక్ ఇచ్చేయండి ఈ వీడియోకి. అండ్ అదే చేత్తో ఒక మంచి కామెంట్ సెక్షన్లో పెడతారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో. ఇది మన హ్యాండ్స్కి ఒక 4-5 డేస్ మాత్రమే ఉంటుందండి. ఆకు గోరింటాకు లాగా 15 డేస్ మటుకు ఉండదండి. జస్ట్ 4-5 డేస్ ఉన్నా కానీ చాలా అందంగా ఉండి చేతులు చాలా బాగుంటాయి. మనకి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా తయారు చేసేసుకొని అలా పెట్టేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈసారి ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని ఇంకొక పద్ధతిలో చేసి చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.